హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు మాట అండి. 77 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారన్నమాట. సో ఇదైతే కనుక ఆఫీస్లోని ఆయన బర్త్డే అది సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట అండి. ఇంట్లో అయితే కనుక 2 రకాల కేక్స్ చేసామట అండి. ఒకటి ఎగ్లెస్, ఒకటి ఎగ్ మాట అండి. బయట కొనుక్కున్న ఇంట్లోనే 2 రకాల కేక్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట అండి. వాటిని ఎలా చేశాను ఏంటో మీతో ఈరోజు షేర్ చేసేసుకుంటానండి డీటెయిల్గా మాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే కనుక మనం ఎగ్తోని కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఆ తర్వాత ఎగ్ లెస్ కూడా చెప్తానమాట. సో ఇదైతే కనుక కొన్ని నేను కప్ కేక్స్ చేశాను, ఒక కేక్ కూడా చేశాను అనమాట అండి. వాటికి సంబంధించినవి ఏమేం కావాలి ఏంటి, వాటిని కొలత ఎలా తీసుకోవాలో దాని గురించి కూడా మీకు ఈరోజు డీటెయిల్గా చెప్తాను అనమాట. అవెన్లో కాకుండా నేనైతే కనుక ఇడ్లీ బేషన్లో చేసుకున్నాను అనమాట అండి. సో మీకు కూడా అలాగే ఈజీగా చిన్న చిన్న టిప్స్తోని ఇప్పుడైతే చెప్తాను అనమాట. మొదటిగా ఎగ్తోని కనుక మనం ఒక 4 ఎగ్స్ తీసుకున్నాండి, కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు అనమాట. మైదా పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. నేనైతే కనుక ఆ పింగాణి గిన్నె కొలత తీసుకున్నాను అనమాట. మరి మనకు కావాల్సింది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలాగే వెనీలా ఎసెన్స్, ఇంకా మనకేమో కొంచెం ఆయిల్ కూడా కావాలన్నమాట అండి. అది కూడా నార్మల్ ఆయిల్ కావాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే బేకింగ్ సోడాతో పాటు బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. పంచదారని పౌడర్ చేసి ఉంచుకోవాలన్నమాట అండి. ఇవి మనకి మెయిన్గా అయితే కావాల్సినమాట అండి. దీంతో పాటుగా వీటిని అయితే కనుక మనం ఫస్ట్ కొలుసుకోవాలన్నమాట అండి. ఎగ్స్ కొట్టుకొని దాన్ని అయితే కనుక బీట్ చేసుకోవాలన్నమాట. నేనైతే కనుక హ్యాండ్ బీట్ చేశాను అనమాట అండి, మిక్సీలో చేయలేదు. ఎందుకంటే శుక్రవారం శనివారం కదండి, మళ్ళీ అది నీస్ అయిపోతుంది అన్న దాంతోని హ్యాండ్తోనే బీట్ చేశాను అనమాట అండి. అది ఎలా బీట్ చేశాను చూసేయండి. ఫస్ట్ అయితే కనుక ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలన్నమాట అండి. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో 2 కలిపేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదన్నమాట అండి. ఈ కేక్ ఏంటంటే మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట అండి. తర్వాత షుగర్ వేయండి కొంచెం. ఈ షుగర్ వేసిన తర్వాత ఈ షుగర్ని కూడా బాగా మెల్ట్ అయ్యేలా ఉండాలి. మామూలుగా షుగర్ వేసుకోవచ్చండి, కానీ మనం మెల్ట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది షుగర్ అంతా కరగాలంటే. వాటర్లో అయితే తొందరగా కరుగుతుంది, కానీ మనకి దీనిలో కలవాలంటే కొంచెం టైం పట్టేస్తుంది అన్నమాట. తర్వాత 4 ఎగ్స్ వేసాను కనుక వెనీలా ఎసెన్స్ ఒక కప్ వేసాను అనమాట అండి. అంటే ఒక స్పూన్ మాట అండి. ఎందుకంటే మనం 2 ఎగ్స్ వేసామనుకోండి, హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట. సో అది వేసేసాను. అది కూడా వేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం కర్డ్ తీసుకోండి. ఈ కర్డ్ ఇష్టం లేని వాళ్ళు కొంచెము నిమ్మరసం కూడా తీసుకోవచ్చు అన్నమాట అండి. అలాగే దాన్ని కొంచెం బాగా బీట్ చేయాలి, చాలా బీట్ చేయాలన్నమాట అండి. మన కేక్ ఎంత స్మూత్గా వస్తుందంటే మీరు ఈ బీట్ చేయడంలోనే ఉంటుందన్నమాట అండి. ఇంతసేపు బీట్ చేసి కన్నా కొంచెం మిక్సీలో వేసేస్తే బెటర్ అనిపించింది అన్నమాట అండి. కొంచెం అది ఈజీ కొంచెం చెప్పాలంటే కనుక. దాని తర్వాత నూనె వేసి దాన్ని కూడా బాగా బీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. మా దగ్గర అయితే చిన్నది ఉందండి, కొంచెం పెద్దదాంతో అయితే కొంచెం ఎర్లీగా అయినేమో. ఈ మనము ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో ఆ షుగర్ గిన్నెకి సగానికి, అంటే సగం పైనే మనకు ఆయిల్ పడుతుంది అన్నమాట అండి. ఆ తర్వాత ఆ గిన్నెతోని 2 గిన్నెలన్నర మనకేంటంటే పిండి పడుతుందన్నమాట అండి. ఆ పిండి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. అలా ఉంది అంటే కనుక బాగా అవుతుందన్నమాట, అంటే మంచిగా వచ్చిందన్నమాట. సో దానిలో ఇంకొంచెం పాలు మిక్స్ చేయండి, ఎందుకంటే అది కొంచెము మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేస్తాం కనుక అలా వేసినప్పుడు అవి కొంచెం ఎక్స్పెండ్ అవుతాయి అన్నమాట అండి. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కనుక కొంచెం పాలు వేసి తిప్పేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు మనం ఇవి వేసుకొని దాంట్లో ట్రూటీ ఫ్రూటీ వేసుకోవాలన్నమాట. నేనైతే పిండి లోపల కూడా ట్రూటీ ఫ్రూటీ వేసుకున్నాను అనమాట అండి. కొంచెం ఇడ్లీ బేషన్ పెట్టుకొని దానిలోనేమో స్టాండ్ పెట్టి 10 నిమిషాలు ఫ్రీ హీట్ పెట్టాను సిమ్లోని. ప్రీ హీట్ పెట్టిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న మిశ్రమాన్ని ఈ కేక్ గిన్నెలో వేసి పెట్టానమాట అండి. ఆ తర్వాత ఇంకో కొంచెం మిశ్రమం తీసేసి పక్కన పెట్టానమాట అండి. యాక్చువల్లీ చేసిన 3 కేక్స్ అనమాట అండి. ఒకటైతే కనుక చాక్లెట్ కేక్ కూడా చేశానమాట. ఇంకేం లేదండి, ఇలా చేసిన తర్వాత ఇంక ఏ మిశ్రమాన్ని కలిపేసుకోవచ్చు. చాక్లెట్ కానీ, ఇంకా మీరు ఆరెంజ్ కానీ, ఏదైనా సరే, బనానా కానీ ఆ మిశ్రమంలో మిక్స్ చేసి వేసేయడమే, అంతకన్నా ఇంకేం ఉండదన్నమాట అండి. సో ట్రూటీ ఫ్రూటీ వేసేసుకున్నాను, లోపల వేసాను, బయట కూడా వేసానండి. లోపల వేసింది మర్చిపోయింది తీయడమాట, ఎందుకంటే అవి మనకి తింటుంటే బాగుంటుంది కదని. సో ఇక కేక్ కప్స్లో కూడా వేసేస్తున్నాను. ఇదైతే కనుక నేను ఓవెన్లో పెట్టానమాట అండి, ఎందుకంటే ఓవెన్లో తొందరగా అవుతుంది చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఇడ్లీ బేషన్లోని ఈ కేక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవి పెట్టి ఇవి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కేక్ అంటే టైం పట్టేస్తుంది అని చెప్పి ఇవైతే కనుక ఓవెన్లో పెట్టానమాట. అది కూడా చాలా బాగుందండో, పర్వాలేదు. ఫస్ట్ టైం పెట్టడం కదండి, ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఎలా వస్తుందో ఏంటో అని కదా. సరే ఇదైతే పెట్టేశాను.
నాకైతే కనుక 30 మినిట్స్ పట్టిందండి ఇది అవ్వడానికి. ఎందుకంటే ఇది ఫ్రీ హీట్ అయిపోయింది. స్టీల్‌లో పెట్టాను కనుక తొందరగా హీట్ అయిపోయింది. అది పెట్టి మూత పెట్టేయాలన్నమాట అండి. పైన కూడా అసలు ఎక్కడ కూడా మనకి గాలి వెళ్ళకుండా మాట అండి. కొంతమంది ఉప్పేస్తారు, కొంతమంది కిందనేమో నేను అవేం వేయలేదండి. ప్లెయిన్‌గా పెట్టేసి వేసానన్నమాట. ఆ మిగిలిన దాంట్లోని కోకో పౌడర్ ఉంటే అది వేసేసి దాన్ని కూడా కొంచెం అలాగా బీట్ చేసేసుకొని అది కూడా వేరేగా అది తీసిన తర్వాత ఇది పెట్టానండోయ్. ఇలా బీట్ చేసుకొని ఇంక అంతేనండి. దీనిలో మీరు ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి ఒక మిశ్రమం తయారైపోయిందంటే ఇంక మన ఇష్టం మాట అండి అందులోనే. మీరు ఒక బనానా ఉన్నాయనుకోండి, బనానా మిక్స్ చేసి కలిపేసి వేసేసుకోవచ్చు మాట. అలాగా. సో, ఇది కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇక మనకేంటంటే అది అయిపోయిన తర్వాత ఇది పెట్టాలన్నమాట అండి. ఈలోగా మనము అవెన్‌లోని ఇవి పెట్టాం కదండీ! కప్ కేక్స్ ఆటిలిని కూడా ఒకసారి చూసేద్దామండి. ఇగో పెడుతున్నారన్నమాట. మా అమ్మాయిని రమ్మన్నాను. కొంచెం నాకైతే సరిగ్గా తెలీదు. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టామండోయ్. కానీ మేమే అక్కడ మిస్టేక్ చేసామండి. ప్రీ హీట్ 10 మినిట్స్ పెట్టి ఇదొక 10 మినిట్స్ పెట్టేసరికి అవైతే కేకులు రాలేదండి. కప్ కేక్స్ రాలేదు. కప్పు అదేంటో మరి ఇంకా గట్టిగా అయిపోయామటండి. అదొకలాగా అంటే ఏంటంటే బాయిల్ అయిపోయింది. కరెక్ట్‌గా అది ఉబ్బిన టైంకి తీసేయాలి. మనకు కొంచెం ఆశ ఎక్కువ. చెప్పాను కదండీ! ఆశ ఎక్కువ, శ్వాస తక్కువ అని. కొంచెం బాగా ఎక్కువ టైం ఉంచాము. నాకు ఓవెన్‌లో ఎప్పుడు కుదరదండి. ఏంటో తెలీదండి. మాన్యువల్‌గా అయితే చాలా బాగా కుదురుతది. ఈ మధ్యన బ్రెడ్ కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకుంటున్నానన్నమాట. ఎందుకంటే గోధుమ పిండితోనే బ్రెడ్ చేసి పెడుతుంటే పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా తింటున్నారన్నమాట. ఆ బ్రెడ్ కూడా ఒకసారి మీకు నేను పెడతానండోయ్. ఇదైతే కనుక ఫెయిల్ అయిందండి. ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే అది కిందన చాలా గట్టిగా మాడిపోయినట్లు వచ్చింది. ఆల్రెడీ 10 మినిట్స్ ఫ్రీ హీట్ పెట్టి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ పెట్టామన్నమాట అండి. సో, ఇక్కడైతే కనుక దెబ్బ తినేసామన్నమాట. ఈ ఆరు కూడా పోయింది అని అనుకుంటున్నారా? పోయింది. కానీ పైన బాగుంది కదా! పైన మొత్తం మా గీతమ్మను, మా లల్లిని పైదంతా తినేసారన్నమాట. టేస్ట్ అయితే అమోఘం అని అన్నారన్నమాట అండి. సో, ఓకే. వేస్ట్ అయితే కాలేదు కదా! ఇదైతే అయిపోయింది. మైదా గనుక కొంచెం పైన ఎలా వచ్చిందన్నమాట. ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి ఇంకా కొంచెం బావుంటదని చెప్పి మళ్ళీ నేను పెట్టానన్నమాట. పెట్టప్పుడు తీసేసానన్నమాట అండి. అంటే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఎలా ఉంటదంటే ఎలా వస్తుందో ఏంటో అని అనేసి ఎక్కువ సార్లు మనం మూత తీసేస్తుంటాం. ఇంకా దీనికి ఒక 5 మినిట్స్ పెట్టొచ్చన్నమాట. అంటే 35, 40 మినిట్స్ వరకు ఇది పెట్టుకోవచ్చన్నమాట. ఎందుకంటే పైన కూడా కలర్ అనేది వస్తదన్నమాట. సో, ఫస్ట్ టైమ్ కదా! రెండోసారికి మా అమ్మగారు అంటారులెండి ఒక సామెత. ఒకరిద్దరిని చంపకుండా వైద్యుడు ఎవరు అవ్వరు కదా! అని సరి. ఇదైతే ఎగ్‌తో చేసిన కేక్ మాట అండి. మైదా పిండితో చేసిన కేక్ మాట. సో, ఇదైతే మా అమ్మాయికి, మా ఇంట్లో అందరికీ చాలా బా నచ్చింది. వెంటనే తినేసారండి. ఇది కోసే వరకు ఆగలేదండి మా నాన్నగారు. ఎందుకంటే టేస్ట్ అంత బావుంది కనుక. ఇక ఇప్పుడైతే గనక మన ఉప్మా రవ్వతో చేసిన కేక్. ఈ ఉప్మా రవ్వని బాగా మిక్సీలో ఆడేసుకొని దీనికైతే కనుక పంచదార పొడి మాట అండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని మిక్సీలో ఆడేస్తే మెత్తగా పొడిలా అవుతుందండి. దాన్ని పక్కన పెట్టుకొని అదే కప్పులోని మనం పంచదార కూడా ఆడేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే కనుక ఒక చిన్న గ్లాస్‌తోని నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం పంచదార వేసి కొంచెం బాగా మరగనిచ్చిన తర్వాత పక్కన ఉంచేయండి. ఇది చూసారా ఇంత ఇలా పొడి అవ్వాలన్నమాట అండి ఉప్మా రవ్వ. సో, ఆ రవ్వ పొడైన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దానిని కొంచెం బాగా అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం ఇలా ఉంది కదా! అది తీసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మైదా వేయండి. ఒక స్పూన్ అయితే కనుక మీ దగ్గర ఉంటే పాల పొడి వేయండి. పాల పొడి అన్నది ఆప్షనల్ మాట. మైదా పిండి మాత్రం ఒక 2 స్పూన్లు వేయడం మర్చిపోకండి. అలా వేయడం వల్ల స్మూత్‌నెస్ వస్తదన్నమాట మన కేక్‌కి. ఆ తర్వాత మా దగ్గర పాల పొడి కూడా ఉందన్నమాట అండి. సో, అది కూడా ఒక స్పూన్ ఏసాను. 2 స్పూన్లు మైదా, ఒక స్పూన్ పాల పొడి కూడా వేసానన్నమాట అండి. సో, దీని తర్వాత మనం పంచదార పొడి కూడా వేసుకోవాల్సి ఉంటదన్నమాట అండి. పంచదార పొడి కూడా వేసి బాగా కలపాలి. అంతకన్నా ముందు ఏంటంటే ఆయిల్ తీసుకోవాలన్నమాట అండి. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. దీనికి వేరుశనగ నూనె గానీ, లేకపోతే ఇంకా ఇంక వేరే అంటే స్మెల్ వచ్చే ఆయిల్స్ ఏం వాడకండి. నూనె ప్లెయిన్ నూనె తీసుకొని హాఫ్ గిన్ని, ఆ తర్వాత దానిలో వెనిలా ఎసెన్స్ వేయండి. కొంచెం కర్డ్ వేయండి. పెరుగు ఏంటంటే వేయడం వల్ల ఆ పులుపుకి అదేంటంటే కొంచెం బాగా స్మూత్‌నెస్ వస్తదన్నమాట అండి. సో, పెరుగు మాత్రం మర్చిపోకండి. సో, పెరుగు కూడా వేసిన తర్వాత ఇవన్నీ వేసి కొంచెం బాగా కలుపుకోవాల్సి ఉంటదన్నమాట అండి. అప్పుడే దీనిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది అప్పుడే వేయొద్దండి. ఇదంతా కలిపేసి ఒక 40 మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టేయాలన్నమాట అండి. దీనిలో కలపడానికి ముందు ఏంటంటే కొంచెం పాలు కూడా వేసుకోండి. ఎందుకంటే అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటది కనుక ఇప్పుడు కొంచెం కలిపేయండి. దీనిలో ఎగ్ ఉండదు కనుక మామూలుగా కలిపేయొచ్చండి. సో, దీన్ని బాగా కొంచెం బీట్ చేసినట్లయితే అయిపోతుంది. ఒక చిటికెడు ఉప్పేయడం మర్చిపోకండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక్క చిటికెడండి జస్ట్ వేసి బాగా కలిపేసి దాన్నేం చేయాలంటే ఒక 40 మినిట్స్ వరకు కూడా మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఎందుకంటే రవ్వకి ఆ తడన్నది లాక్కుంటది కనుక స్మూత్‌నెస్ అన్నది వస్తదన్నమాట అండి. ఇదైతే చాలా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మన దోసల పిండిలాగా. నేనైతే గనుక నిమ్మకాయని కొంచెం అలాగా పై తొక్కన వేస్తానండి. దాని అరోమా గానీ, దాని టేస్ట్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. సో, ఇలా వచ్చింది చూడండి దోసల పిండిలా వచ్చింది కదా! సో, దీన్నైతే కనుక పక్కన పెట్టేయండి. 40 మినిట్స్ అన్నా నేనైతే 1 అవర్ పక్కన పెట్టేసానమాట అండి. సో, ఆ తర్వాత దీనిలో మనకు కావాల్సిన ఏవైనా ట్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. అంతకన్నా ముందేంటంటే కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలన్నమాట అండి. ఎందుకంటే ఇది మొత్తం ఇదంతా లాగేసుకుంటది కదా! ఇప్పుడు ఇంత పలచగా ఉన్నది మనం ఒక 1 అవర్ పక్కన పెట్టగానే అదేమవుతుంది?
అది గట్టి పడిపోతుంది. మళ్ళీ పాలేసి కలుపుకున్నప్పుడు ఆ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ పౌడర్ ఎప్పుడు కూడా ఎక్కువ వేయాలండి. 1 స్పూన్ వేయాలి. బేకింగ్ సోడా మాత్రం ఓన్లీ హాఫ్ టీ స్పూన్ వేయాలి. అలాగే వేసేసిన తర్వాత నేను అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన వేసాను అనమాట అండి. ఆ లోపల కూడా చాలా ఉన్నాయి. నిజంగా చెప్తారో నమ్మరోనండి, ఆ ఎగ్ కేక్ కన్నా, ఆ ముందు చేసిన మైదా కేక్ కన్నా ఇదైతే కనుక ఎక్స్ట్రాడినరీ మాట అండి. మా ఇంట్లో ఒక్కటే అన్నారండి, నెక్స్ట్ టైం నుంచి మనం కేక్ కొనొద్దు, ఎవరి బర్త్డే అయినా సరే ఇలాగే తయారు చేయన్నారు. ఎందుకంటే ఇంత హెల్దీ కేక్ కదండి. ఒక రవ్వ, తర్వాత షుగరు, పాలు, ఆయిల్ వీటితోనే కదండి. ఇందులో మనకి బాడీకి అన్నీ పనికొచ్చేవే తప్ప వేస్ట్ అయ్యేది ఏదీ లేదన్నమాట అండి. మా అమ్మాయి అయితే కనుక భలేగా, మీరు చెప్తే నమ్మరు, 12 ఎప్పుడవుతుందో వాళ్ళ తాతయ్య కేక్ కోసిన వెంటనే తినేయాలని ఆతృతనే ఉందన్నమాట మా అమ్మాయి. ఫస్ట్ టైము బర్త్‌డేకి బయట కొనుక్కొని ఇంట్లో చేసుకునే కేక్ మాట అండి. అందుకే అంత ఆతృతగాను 12 అయిన వెంటనే ఆళ్ళ తాతయ్యకి కొంచెం పెట్టేసి, ఒక ముక్క తినేసి, "అమ్మ సూపర్ అమ్మ" అని అనేసి మార్నింగ్ లేచిన వెంటనే ఇంక అదే మొదలుపెట్టింది మాట అండి. సో, పిల్లలు అంత ఇష్టంగా తిన్నప్పుడు ఇంత హెల్తీ ఫుడ్‌ని మనం చేయడంలో తప్పే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన పిల్లల కోసం, మన కోసం. బయట కొన్న కేక్స్‌లో ఏమేస్తారో ఏంటో మనకు తెలీదండి. తప్పదు. మన ఈ లాస్ట్ టైం వరకు మేము కూడా అలాగే చేసాం. కానీ ఇక మీదటైతే కనుక మేము ఈ మెథడ్‌ని మార్చేస్తున్నాము. కొంచెం అటు ఇటు అయినా సరే ఒకరిద్దరిని చంపకుండా వైద్యుడు ఎవరైనా సామెత ఉంది కదండీ! అలాగే నెక్స్ట్ టైంకి నేనే ప్రో అవుతాను. ఆ ప్రో అయిన తర్వాత మీకు మళ్ళీ పర్ఫెక్ట్ వీడియో అయితే కనుక షేర్ చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.